హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మండల్ పాయింట్ నుంచి తీసుకున్నటువంటి జేవీకే కిట్స్ని జేవీకే యాప్లో దానికి సంబంధించినటువంటి డీసీ చలానాను అప్లోడ్ చేయాలి. ఆ విధంగా అప్లోడ్ చేస్తేనే మనం పిల్లల దగ్గర ఈ జేవీకే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించగలుగుతాం. కాబట్టి ప్రతి పాఠశాల కూడా తప్పకుండా ఈ డీసీని అప్లోడ్ చేయాలి. అయితే ఈ డీసీని ఎలా అప్లోడ్ చేయాలో తెలియజేయడం కోసము ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అన్నమయ్య జిల్లా వారు ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోను చూసిన తర్వాత ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి మీ డీసీని అప్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫస్ట్ జేవీకే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మన పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ను అక్కడ ఎంటర్ చేయాలి. కామన్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 ఉంటుంది. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే అది ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏదైనా ఒక ఐటెం మీద క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది, మళ్ళీ క్లిక్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అక్కడ అన్నీ మనం గమనించినట్లయితే అక్కడ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఉంది కదా, దాని మీద మనము క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ దీని మీద క్లిక్ ఇస్తే మనకు మన పాఠశాలకు వచ్చినటువంటి ఆ మెటీరియల్ మొత్తం అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దీని మీద క్లిక్ ఇవ్వాలి. అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి దాని మీద క్లిక్ ఇస్తే మనకు టోటల్గా ఆ మెటీరియల్ వారీగా ఎన్ని మెటీరియల్ మన పాఠశాలకు వచ్చాయో అక్కడ మొత్తం మనకు కనిపిస్తాయి. అంటే బ్యాగ్స్లో ఉన్నటువంటి సైజులు, మీడియం సైజు, లార్జ్ సైజు, స్మాల్ సైజు, ఆ విధంగా అన్ని సైజులు కనిపిస్తాయి. అలాగే బెల్ట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సైజులన్నీ కనిపిస్తాయి. షూస్లు కూడా మనకు అక్కడ మొత్తం మన పాఠశాలకు వచ్చినటువంటి ఆ షూలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత దీనికంటే ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక డీసీ చలానా ఒక ఫార్మేట్ అనేది ఒకటి ఉంది. ఆ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది డీసీ చలానా మోడల్ ఫార్మేటు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రకమైనటువంటి అక్కడ డీసీ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే జిల్లాని బట్టి కూడా ఆ డీసీ నెంబర్ ఒకటి వేసి ఉండొచ్చు. సో మీకు ఈ డీసీ చలానా కావాలంటే మీ మండల్ ఎంఆర్సీ సిబ్బందిని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు ఈ ఫార్మాట్ ఇస్తారు. మనం దీన్ని ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా అన్ని ఐటమ్స్ ఏవేవి ఎన్నెన్ని తీసుకున్నాం అనేది ఇక్కడ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫిల్ చేసిన తర్వాత హెడ్ మాస్టర్ గారు దీని మీద సీల్ వేసి సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన దాన్ని ఏం చేయాల్సి ఉంటుందంటే పీడిఎఫ్లో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఇమేజ్ను మామూలుగా ఫోటో తీసి జేపీజీ ఫైల్ కాకుండా పీడిఎఫ్ చేసి పెట్టుకొని రెడీగా మనము మన సెల్లో ఉంచుకొని ఉండాలి. ఆ విధంగా ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఈ ఫార్మేట్ నేను పీడిఎఫ్లో రెడీ చేసి పెట్టుకుందంటే ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాతే పీడిఎఫ్లో పెట్టుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరే, ఫిల్ చేసి సంతకం సీల్ వేయించిన తర్వాత దాన్ని పీడిఎఫ్ చేసి పెట్టుకొని మన సెల్లో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాప్ని ఓపెన్ చేస్తాం. చూడండి, ఈ విధంగా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ వస్తుంది. యాక్సెప్ట్ అని తీసుకుంటాము. ఇక్కడ ఉంది కదా బ్రౌజ్ సైన్డ్ కాపీ అని, దాని మీద మనము క్లిక్ ఇవ్వాలి. దాని మీద మనము క్లిక్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకేమవుతుందంటే మనము సేవ్ చేసుకున్నటువంటి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీని మీద నేను ఈ బ్రౌజ్ సైన్డ్ కాపీ ఉంది కదా, దీని మీద నేను ఇప్పుడు క్లిక్ ఇస్తున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. అంటే మనము అక్కడ సేవ్ చేసుకున్నటువంటి ఆ కాపీ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మనం ఆ కాపీ మీద క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడ మనకి అప్లోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే డెలివరీ చలానా నెంబర్, మనం ఇందాక డీసీలో పైనే ఉంది డీసీ నెంబర్ అని, ఏది ఉంటే అది. ఇక్కడ నేను అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక నెంబర్ని టైప్ చేస్తున్నాను. మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ డీసీలో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని అక్కడ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ రిమార్క్స్లో వచ్చేసి మీరు ఫుల్ మెటీరియల్ తీసుకున్నట్టే ఫుల్ మెటీరియల్ తీసుకున్నట్టు కొట్టండి, లేకపోతే క్వాలిటీ బాగుందంటే బాగుందని కొట్టండి. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఏవైనా రిమార్క్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా రిమార్క్ అనేది ఎంటర్ చేయాల్సిందే. రిమార్క్స్ అనేది ఎంటర్ చేస్తేనే మనకు ఈ ఓపెన్ అవుతుంది. అంటే ఆల్ ఐటమ్స్ ఆర్ రిసీవ్డ్ అనో లేకపోతే గుడ్ అనో అట్లా ఏదో ఒకటి రిమార్క్ అనేది కంపల్సరీగా అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఆ రిసీవ్ డేట్, ఆ డెలివరీ చలానా యొక్క డేటు, మీరు ఏ డేట్లో అయితే మీరు ఆ జేవీకే మెటీరియల్ తీసుకుని ఉంటారో అది ఆ డేట్ ఏదైనా ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. ఈ విధంగా వచ్చిందంటే మనకు కంప్లీట్ అయినట్టే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓకే మీద క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ వెరిఫై
రిసీవ్డ్ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిందంటే మనకు సబ్మిట్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.